అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫోటో. ఈరోజు వీడియో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ లాగా అయితే ఉంటుంది. సరే వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఇక్కడ మా అమ్మాయికి హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు హాలిడేస్ అన్నమాట. సరే పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినడానికి స్నాక్స్ అలా అడుగుతూ ఉంటారు కదా. సరేనని చెప్పేసి లాస్ట్ టైము అదే పూల కోసమని షాప్కి వెళ్తే, అది తమిళ్ షాప్ అనమాట. అక్కడ కొన్ని మనకి ఇన్స్టెంట్ ఇలా ఫ్లోర్ మిక్స్లు ఇవి దొరుకుతూ ఉంటాయి. అక్కడ మురుకు పౌడర్ అని చెప్పి ఉంది, అదే మనం చక్రాలు చేసుకుంటాం కదా, అది ఒక 1/2 kg ప్యాకెట్ తీసుకొచ్చాను. సరే చూద్దాము అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని. ఆ ప్యాకెట్ మీద ఇంగ్రీడియంట్స్ అవి చూస్తే ఎక్కువ మనకి బియ్యపిండే ఎక్కువ ఉందన్నమాట. సరే చాలా ఉంది కదా బియ్యపిండి అని చెప్పేసి దాంట్లో నేను ఇంకొక 1/4 kg వరకు శనగపిండి యాడ్ చేసుకున్నాను. సరే ఇంకా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి శనగపిండి వేసుకొని కొంచెం వాము, సాల్ట్, కారం వేసుకున్నాను. ఇది మొత్తం మనకి ఒక 1/2 kg ప్యాకెట్ అనమాట నేను తీసుకుంది. ఇందులో 1/4 kg వరకు శనగపిండి వేసుకున్నా, అంటే రైస్ ఫ్లోరే ఎక్కువ ఉంది కదా, సో అందుకోసం అని చెప్పి. ఉప్పు, కారం, వాము, కొన్ని మనకి నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కదా చక్రాలు వాటిలో, సరేనని చెప్పేసి నువ్వులు కొంచెం యాడ్ చేసుకున్నా. ఇందులో కొద్దిగా బాగా కాగిన నూనె అయితే వేసుకుంటున్నా, క్రిస్పీగా అట్లా వస్తాయి అని. ఇంకా శనగపిండి యాడ్ చేసినా బాగుండేది అనిపించింది. మోస్ట్లీ మనకి బియ్యపిండే ఎక్కువ ఉన్నట్టుంది ఆ ప్యాకెట్లో. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. సరే నేనైతే 1/2 kgకి ఒక 1/4 kg వరకు శనగపిండి యాడ్ చేసుకున్నాను. ఇందులో ఇంకా వాటర్ పోసి మంచిగా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా. దీనికి నాకు మొత్తం ఒక 400 grams వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి గ్లాస్ ఉంది కదా, ఇది 300 ml పడుతుంది. ఇంకొక 1/2 glass అట్లా యాడ్ చేసి ఉంటాను, ఒక 400 ml వరకు అట్లా. ఇంకా పిండి అది మొత్తం కలిపి పెట్టేసుకొని ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేసుకున్నా స్టవ్ మీద. ఇంక ఇలా మనకి చక్రాలు చేసుకునేది ఉంటుంది కదా, ఇందులో మనం ఎంత క్వాంటిటీ పెడితే అంత పెట్టుకొని ఇంకా చక్రాలు చేసేసుకోవటమే. ఈ ప్యాకెట్లో ఇన్స్టెంట్గా అంటే మిక్స్ చేసి ఉన్నట్లున్నారు. ఎక్కువ పర్సెంట్ బియ్యపిండే ఉంది, కొంచెం మినప్పిండి, కొంచెం ఎండుశనగపప్పు పొడి ఉంటుంది కదా, అట్లా చాలా తక్కువ క్వాంటిటీలో అయితే ఉంది. సరే అందుకోసం మొత్తం బియ్యపిండి అంటే మళ్ళీ ఎలా వస్తాయో తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చాను అసలు చూద్దాం అన్నట్లు. సరే ఇందులో అయితే కొంచెం శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఒక 1/4 kg వరకు శనగపిండి వేసుకున్నా. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంకా మనం ఈ చక్రాలు ఒత్తుకునే దాంట్లో ఈ విధంగా వేసేసుకోవటమే. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ తినేటప్పుడు కానీ మంచిగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా యాడ్ చేసినా పర్వాలేదు శనగపిండి అనిపించింది నాకు. సరే చూద్దాం. ఇవైతే మనం రెగ్యులర్గా అయితే ఏం తీసుకురాను నేను, ఎప్పుడన్నా ఒకసారి జస్ట్ చూద్దాం అన్నట్టు తీసుకొచ్చా అంతే. నార్మల్గా అయితే మనం బియ్యపిండి, శనగపిండి కలుపుకొని నార్మల్గా చేసేసుకోవచ్చు కదా. ఇంకా హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి తినాలి అన్నట్లు ఉంటుంది. ఇంట్లోనే ఉంటే ఫ్రీ టైం చాలా ఉంటుంది కదా. సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. చాలా రోజుల నుండి ప్యాకెట్ అలాగే ఉండిపోయింది, ఫినిష్ చేద్దామని స్టార్ట్ చేశా. ఎంత మనకి 3/4 kg అలా అయిందంతే, చాలా తక్కువే ఉంది. జస్ట్ నాకు ఒక చిన్న డబ్బాలోకి అయితే అయినాయి. ఇవి అంటే రెగ్యులర్గా ఏం తినాం కాబట్టి ఇవే చాలా రోజులు వస్తాయి అనుకోవాలి. ఇవి చూడండి చాలా బాగా ఫాస్ట్గా టేస్టీగా అయితే ఉన్నాయి. కొంచెం సాల్ట్ ఆల్రెడీ దాంట్లో సాల్ట్ కూడా యాడ్ అయి ఉంది అన్నట్లు ఉంది ప్యాకెట్ పైన.
కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను. మళ్ళీ శనగపిండి అది వేసుకున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడ చిన్న డబ్బా ఉంది. ఈ చిన్న డబ్బాలోకి వచ్చినాయి అంతే. సరే ఇంక అవన్నీ ఫినిష్ చేసి మొత్తం సర్దుకున్న తర్వాత సరే ఎలాగో ఇంకా నూనె పెట్టేసుకున్నాను కదా! కొంచెం స్నాక్స్ లాగా చేసిద్దాంలే అని మిక్స్డ్ వెజిటబుల్స్‌తో పకోడా చేస్తున్నాను. ఇది జనరల్‌గా మనం ఈ సాస్‌లు ఇవన్నీ వేస్తే చైనీస్ ఐటెమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా! నూడిల్స్ అట్లాగా సేమ్ అదే అన్నమాట. మనం వెజిటబుల్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో తీసుకున్నా. ఇంకా మిరియాల పొడి, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మనం పాస్తాకి కానీ, నూడిల్స్‌కి కానీ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా! చైనీస్ ఐటెమ్స్ అంటేనే ఇవి ఖచ్చితంగా ఉండాలి కదా! అలాగే గ్రీన్ చిల్లీ సాసు, కొంచెం రెడ్ చిల్లీ సాసు. ఇలా వెజిటబుల్స్‌తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బావుంటాయి. ఇంక సాస్‌లు వేసుకోకపోయినా కూడా మనం శనగపిండి యాడ్ చేసుకొని పకోడాలాగా అలా వేసుకోవచ్చు. ఈ సాస్‌లు ఇవన్నీ ఉన్నా లేకపోయినా చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ నేను ఒక 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా. కొంచెం చూడండి ఒక హాఫ్ మూత సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా అయితే అంత డీప్ ఫ్రై ఐటెమ్స్ నేను చెయ్యను. అంటే ఎప్పుడన్నా ఇంకా వీకెండ్స్ అట్లా అడిగితేనే అలా అన్నమాట. సరే ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ నూనె బాండీ పెట్టుంది కాబట్టి కొంచెం ఇన్‌స్టంట్‌గా చేసిద్దామని స్టార్ట్ చేస్తున్నాను అంతే. ఇందులో కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని, ఒక స్పూను పెద్ద స్పూన్‌తోనే వేశాను. కార్న్ ఫ్లోర్ వేసుకున్నా. మీరు చెక్ చేసుకోండి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వెజిటబుల్స్ మనకి పకోడా వేసుకోవడానికి వస్తాయా? రావా? అని చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే అవసరం లేదు. అసలు వాటర్ యాడ్ చేసుకోనక్కర్లా. మనకి వెజిటబుల్స్‌లో ఉన్న తేమతోనే సరిపోతుందనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర లేవు. కొంచెం నేను కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ నూనె కాగుంది కాబట్టి చూడండి ఇంక మనం పకోడా ఇలా వేసేసుకోవటమే. అప్పటికప్పుడు వేడి వేడిగా చక్కగా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగున్నాయన్నమాట. డిఫరెంట్‌గా. ఇది మనం స్నాక్స్ లాగా లేకపోతే సైడ్ డిష్ లాగా అయినా కొంచెం ఏదైనా తినేటప్పుడు పప్పు అలా చేసుకున్నప్పుడు గానీ, సాంబారు అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా అయినా అలా పెట్టుకొని తినేయొచ్చు. పిల్లలైతే స్నాక్స్ లాగా లైక్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ అట్లా సరదాగా అలా చేసేయొచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కరకరలాడుతా చూడండి మీకు వెజిటబుల్స్ ఎక్కువ పిండి వేసుకోకుండా కొంచెం ఒక 2, 3 స్పూన్స్ అలా అయితే సరిపోతుంది. ఎక్కువేస్తే మళ్ళీ మనకి ముద్ద పకోడాలాగా అలా అయిపోతుంది కదా! పిండి ఎక్కువైతే. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సరే ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ ఇంకా ఈ మధ్యలో మనకి గిన్నెలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా స్నాక్స్ పని అంతా అయిపోయిన తర్వాత డిన్నర్‌లోకి అంటే ఇది ఆఫ్టర్‌నూన్ నుండి స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ వర్క్ అయితే కంటిన్యూషన్‌గా ఉంటుంది గదా! కొంచెం మళ్ళీ ఎర్లీగా డిన్నరు 6 కల్లా అంటే కొంచెం ఇంకా టైం అయితే సరిపోతుంది. ఇంకా చక్రాలు అవన్నీ చేసి అంతా అయిపోయిన తర్వాత డిన్నర్‌లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నాను. ఇది క్యాప్సికమ్ కర్రీ అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇందులో కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం మనకి వెల్లుల్లి మంచి కొంచెం కలర్ వచ్చే వరకు అట్లా వేయించుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా అంతా కలిసేటట్లు కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ కర్రీ మనకి రైస్‌లోకి బాగుంటుంది. రైస్ కన్నా కూడా చపాతీ, రోటీ, పరాటా ఇలాంటి వాటిలోకైతే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లో తిన్నా బాగుంటుంది. అలాగే ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్‌ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ
ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి చూడటానికి ఒక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు మీరు కావాలంటే ముందైనా వేసుకోవచ్చు. వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఆ టైంలో వేసుకొని కొంచెం వేయించుకోవచ్చు. లేదంటే ఇలా మధ్యలో నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను. చూడండి, క్యాప్సికమ్ ఆల్మోస్ట్ కుక్ అయింది. మొత్తం మెత్తగా కుక్ అయ్యే వరకు కాకుండా కొంచెం ఒక 70% అట్లా కుక్ అయ్యే వరకు చేసుకొని తర్వాత ఇందులో మనం ఒక చిన్న కప్పుతో పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఓవర్ కుక్ అయిపోతే మన కర్రీ అంత టేస్ట్ బాగోదు. కొంచెం మీరు మొత్తం కాకుండా ఒక 70% క్యాప్సికమ్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవటమే. ఇందులో నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నా. మనం ఇలా పెరుగు వేసుకొని చేసుకునే కానీ గ్రేవీ కర్రీస్ ఇలాంటి వాటిల్లో కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా, అలాగే చివరిగా కొత్తిమీర ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవటమే. కర్రీ మనకి స్లోగా కుక్ అవుతుంది. పెరుగులో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. వాటర్ అంతా పోయే వరకు అయితే కుక్ చేసుకోవాలి. సరే, ఇక్కడైతే ఇంకా కర్రీ కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దోశ కోసం అని చెప్పేసి నానబెట్టుకున్నాను. ఇవి మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, సజ్జలు, కొంచెం మెంతులు వేసుకున్నా. 2 కప్పులు సజ్జలు వేసుకొని 1 కప్పు బియ్యం అయితే యాడ్ చేశాను ఈరోజు. రెగ్యులర్గా అయితే రైస్ యాడ్ చేయట్లా, ఈరోజు అయితే కొంచెం రైస్ యాడ్ చేశాను. ఇవి మార్నింగ్ నానబెట్టాను, ఇంకా గ్రైండ్ చేయాలి. అలాగే కొంచెం అటుకులు బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి, అవి నానబెట్టి పెట్టేశాను. కొంచెం పని అంతా అయిన తర్వాత ఇంకా అవి గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడైతే మనం కర్రీ చూద్దాం. ఈ కర్రీ మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా, ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ మనకి పైనంతా ఆయిల్ కనిపిస్తుంది కదా, కర్రీ అయితే కుక్ అయింది. చూడండి, పెరుగు వేసాం కదా, పెరుగంతా మనకి ఈ విధంగా దగ్గరికి రావాలి. పెరుగు వేసిన తర్వాత మీకు వాటర్ చాలా వస్తుంది. అదంతా వాటర్ అంతా పోయి చక్కగా బాగా ఈ విధంగా గ్రేవీ లాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇది మనకి చపాతీ, రోటీ, పరాటా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. మసాలాలు అయితే ఏం యాడ్ చేయలేదు. చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ ప్రిపేర్ అయింది. ఇంకా ఇక్కడైతే స్టవ్ మీద ఎక్కువ పని అయితే లేదు ఇంకా. సరే, ఒకసారి ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేశాను కదా, కొంచెం ఆయిలీగా అంతా ఉందని క్లీన్ చేసేస్తున్నాను. పని అవ్వంగానే ఒకసారి మొత్తం జనరల్గా గిన్నెలు కూడా ఎక్కువైతే ఉంచుకోండి నేను, అవి ఎప్పటికప్పుడు. ఈ మధ్యలో ఇక్కడ కుకింగ్ జరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చిన గిన్నెలన్నీ అక్కడ కడిగేస్తూ ఉంటా. ఎక్కువైనా కూడా అంత టైము అక్కడ నుంచొని కడగటం అదంతా విసుగ్గా ఉంటుంది కదా. గిన్నెలు ఎక్కువయ్యే కొంది మళ్ళీ అనుకుంటాం కదా, అమ్మా ఇవన్నీ కడగాల ఇప్పుడు అన్నట్లు అనిపిస్తుంది కదా. సరే అని చెప్పేసి ఇంకా స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని ఒకసారి అంతా క్లీన్ ఫ్లోర్ కూడా అంతా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ పని అయితే అయిపోయినట్లే. ఇంకా చూడండి, ఇంకా పిండి కూడా గ్రైండ్ చేసేసాను. ఇవి ఇడ్లీ కోసం అని చెప్పేసి కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకున్నా. ఇడ్లీ వేస్తానన్నమాట, సజ్జలతో ఇడ్లీలు. చూడండి, కర్రీ అలాగే కొంచెం కరివేపాకు కారం చేశాను కదా అది, అలాగే మిల్లెట్స్ చేశాను. ఈరోజు మిల్లెట్సే, మేమైతే చపాతీ అలా కాదు, అందుకే చెప్తున్నాను. ఈ కర్రీ దీనిలో కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. మిల్లెట్స్ అలాగే కొంచెం చట్నీ కూడా ఉంది. ఈరోజు అయితే డిన్నర్ రెసిపీస్ ఇవే. ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.